అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? వీరి కుటుంబాలంతా కూడా, పిల్లలు అంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఎన్నికల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని కృపవార్త కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. నేటి దేవునికి కృపవార్త పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 119వ కీర్తన 18వ వచనం. కీర్తనలు 119:18 వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదైనటువంటి దేవుని యొక్క గొప్ప భక్తుడైన దావీదు రాజు గొర్రెల కాపరగా ఉన్నటువంటి అతన్ని గొప్ప సైన్య ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా చేసినాడు దేవుడు. అతను ఆయన కన్నులో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూసినట్లు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నా కన్నులు తెరువు ప్రభువా అంటున్నాడు అనమాట. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులన్నీ కూడా ఉన్నాయి. మనం కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథము కొన్ని విషయాలు మనకు తెలియాలని ఎతుకుతూ ఉంటాం కదా. మనకు అగ్గుపడవు అనమాట. ఎందుకు అగ్గుపడవు? మన కళ్ళు మూయబడి ఉంటాయి. ఆ వచనము అదే అధ్యాయం ఉంటుంది. దేవుడు చేసినటువంటి అద్భుతం, ఆశ్చర్యకరం అక్కడే ఉంటుంది మనకి. కానీ కొన్నిసార్లు మనకు అగ్గుపడదు అనమాట. అలాగా దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు అనమాట. ఎందుకు? దావీదేమన్నా గుడ్డివాడా? అతని కన్నులు లేవా? ఉన్నాయి. భౌతికమైనటువంటి కన్నులు ఉన్నాయి. కానీ ఆత్మీయంగా కొన్నిసార్లు మన కళ్ళు మూయబడతాయి. ఆత్మీయంగా మన కన్నులు మూయబడతాయి కొన్నిసార్లు. ఆ మూయబడ్డప్పుడు దావీదు ఆ శ్రమలో నుంచి మొరపెడుతున్నాడు, ప్రభువా అనేక వేదనలు, బాధలు నన్ను చుట్టుముట్టాడుతున్నాయి. వృషభములు, శత్రువులు నన్ను వెంటాడుతున్నారు ప్రభువా. ధర్మశాస్త్ర గ్రంథంలో అయ్యా నేను ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని అతను అంటున్నాడు అనమాట. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మన మధ్యలో అలాంటి వాళ్ళు ఎలాగైతే ఎంతమంది ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. భౌతికంగా మన కన్నులు ఉన్నాయి, కానీ ఆత్మీయంగా మన కన్నులు మూయబడతాయి. ఈ లోకం తట్టు మనం పరిగెత్తుకుంటూ ఉంటాం అన్నమాట. ఆస్తులు, ఇల్లు కట్టాలి, కారు తీసుకోవాలి, బంగ్లాలు మరి కట్టాలి అని ఈ లోకం వైపు మనం పరిగెత్తుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఆత్మీయ కళ్ళు మనకు మూయబడి ఉంటాయి. ఆత్మీయ నేత్రాలు మనకు మూయబడినప్పుడు మనం ఈ లోకానుసారంగా ఈ లోకంలో పరిగెత్తుతూ ఉంటాం అన్నమాట. దేవుని కార్యాలు మర్చిపోయి ఉంటాం. కానీ దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. నీకు మరి తెలుసా ఆ సంగతి? దేవునికి స్తోత్రం చెప్పండి. తెలుసా ఆ సంగతి? కొంతమంది విశ్వాసులు క్రైస్తవులే, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తున్న వాళ్ళే, కానీ ఆత్మీయంగా వాళ్ళ కళ్ళు మూయబడి ఉంటాయన్నమాట. వాళ్ళు ఏది కూడా మన మందిరంలో కానీ, ఇతరులకు సువార్త చెప్పడం కానీ, దేవుని సన్నిధిలో పనిచేయటం కానీ, ఇలాగా ఆత్మీయంగా వాళ్ళ కళ్ళు తెరవబడలే. ఈరోజు మనం ప్రార్థన చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు నా కన్ను తెరువు ప్రభువా అని మనం అడగాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, గొడవలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనము ఆర్థికంగా సతమతలు అవుతున్నప్పుడు మన కళ్ళు మూయబడతాయి. ఎప్పుడైతే మనం ఏదైతే తలుసుకుంటూ బాధపడుతుంటామో ఆ సమయంలో దుష్టుడు దాన్నే మనల్ని పెద్దగా రేపుతాడు అనమాట. ఆ విషయాన్ని పట్టుకొని మనల్ని పీడిస్తూ ఉంటాడు. యుగ సంబంధమైనటువంటి 2 కొరింథీ 4:4 యుగ సంబంధమైనటువంటి దేవతలో అవిశ్వాసంలో మనం ఎప్పుడైతే ఆ సమస్యల్లో అవిశ్వాసం వచ్చేస్తుంది, మనకి అల్ప విశ్వాసంగా మారిపోతాం. మనం అల్ప విశ్వాసాలుగా మారిపోయినప్పుడు యుగ సంబంధమైనటువంటి దేవతలు అవిశ్వాసులైన మనోనేత్రం గుడ్డితనం కలిగజేస్తాయి. అందుకని దావీదు హుషారుగా, ప్రభువా ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైనటువంటి ఆ సంగతులను చూడాలని నా కన్నులు తెరువు ప్రభువా చూసినట్లు అంటున్నాడు అనమాట. ఈరోజు అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా నిజంగా ఆత్మీయమైన మనము? ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం ఏం చెప్తుంది? హాగరు
హాగరు తన కుమారును అబ్రహాము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినప్పుడు శారా అరణ్యంలోనికి వెళ్ళి ఆ కుమారుణ్ణి నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, వాడి గొంతు ఎండుకుపోతుంది, ఆహారం లేదు, ఇంకా మరణించే సమయం వచ్చేసింది. ఒక పద కింద పడేసి హాగరు ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నప్పుడు భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఎవరు మమ్మల్ని ఆదరించలేదు అయ్యా అంట మా గుండెలు తట్టుకుంటూ ఆమె ఏడుస్తున్నప్పుడు ఆ చిన్నవాని మొర దేవుడు ఆలకించాడంట. పరలోకంలో ఆలకించి ఒక దూతను పంపించాడు. హాగరు ఏమైంది, ఊరుకుండా ఎందుకు భయపడుతున్నావు, నేనున్నాను కదా అని దేవుడు ధైర్యపరిచినప్పుడు వెంటనే ఆమె కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. వెంటనే ఆమె కళ్ళు తెరిచినందున నీళ్ళ ఊట దగ్గరికి వెళ్ళి ఆ తిత్తితో నీళ్ళు నింపుకొని వచ్చి ఆ కుమారుడు తాగనిచ్చింది. హల్లెలూయా. ఎందుకు ఆమె నీళ్ళు అయిపోయింది, నీళ్ళు నా కుమారుడు కావాలని వెతుకుంటుందా? వెతికేంది, కానీ ఆమె కళ్ళుకి నీళ్ళ ఊట కనపడలేదే. ఎప్పుడైతే ఆమె కళ్ళు ఆత్మీయంగా తెరవబడ్డాయో ఆ నీళ్ళ ఊట పక్కనే ఉంది, కానీ ఆమె గగుపడలే. హల్లెలూయా. దేవుడు మన చుట్టూ ఆశీర్వాదాలు పెట్టాడు. మనము చూడండి, ఆత్మీయ కళ్ళు తెరవబడకుండా మనము లోకానుసారంగా భౌతికంగా మనం చూడండి ఈ తిరుగుతూ పరిగెత్తుకుంటూ ఉంటాం అన్నమాట. దేవుడు మాత్రం మన చుట్టూ ఆశీర్వాదాలు పెట్టాడు. పొందుకోలేక చూడండి, ఎప్పుడైతే మన ఆత్మీయ కళ్ళు తెరవబడతాయో అలాంటి పరలోకమైన సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడు మన చుట్టూ పెట్టినాడు కదా. ఆ నీళ్ళ ఊట పక్కనే ఉంది, హాగరు కగ్గుపడలే. ఆ సమయంలో, ఆ సమస్యలో, ఆమెకి బాధలో ఆమెకి ఏమి అర్థం కాలే. ఆమె కళ్ళు మూయబడి ఉందన్నమాట. ఆమె కళ్ళు మూయబడి ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు వచ్చి ధైర్యపరిచాడో దూత వచ్చి ఆమె కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెరవబడ్డప్పుడు వెంటనే పక్కన చూసినప్పుడు నీళ్ళు ఊటకపోయింది. ఆ నీళ్లు తిత్తులో నింపుకొని వచ్చి కుమారుడు తాగనిచ్చినప్పుడు వాడు బ్రతికాడు. అడవిలో గొప్ప విలుకాండ్రి దేవుడు బహుగా అతనికి తోడైండి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ఆత్మీయ కళ్ళు తెరవబడాలని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా ఆత్మీయ కళ్ళు తెరవాలి ప్రభువా. ధర్మశాస్త్ర గ్రంథంలో ఆయా ఆశ్చర్యకరమైన సంగతులు చూసడానికి నా కళ్ళు తెరువు ప్రభువా అని ఖచ్చితంగా మనం అడగాలి. వీడియో చూస్తున్న మీరందరూ కూడా చూడండి, అలాంటి గొప్ప మర్మాలు దేవుని అడగాల మనం, వాగ్దానాలు. వీడియో చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మంచి మాటలు చూడండి. ఆత్మీయంగా మనం క్రైస్తులమే, కానీ ఆత్మీయంగా మనం గుడ్డి వాళ్ళం. ఈరోజు నా కన్ను తెరువు ప్రభువా అన్నాడు కదా దావీదు. అయితే దావీదు గుడ్డివాడే కదా. ఆత్మీయంగా గుడ్డివాడుగా కొన్ని సమస్యలలో మనము గుడ్డివారం అయిపోతాం. ఏం చేయాలో అర్థం కాని గుడ్డివాళ్ళం తడువులాడుతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాక కొంతమంది ఇల్లు పారిపోతారు, కొంతమంది బిడ్డలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మీయ కళ్ళు తెరువు ప్రభువా. ఆత్మీయ కళ్ళు ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఆయన్ని మర్చిపోయావా? చనిపోయిన వారిని లేపాడు. ఆయన్ని మర్చిపోయావా? కాకుల ద్వారా ఏలియాను పోషించాడు. ఆయన మర్చిపోయారా? ఇంకా ఎన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి ధర్మశాస్త్ర గ్రంథంలో. ఆయన చూడాలంటే మన కళ్ళు ఆత్మీయంగా తెరవబడాలి. యేసు నామములో ప్రతి ఒక్కరి కళ్ళు యేసు నామములో తెరవబడును గాక. ఈరోజు దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. నిజంగానైనా ప్రభా, ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడడానికి నా కళ్ళు తెరువు ప్రభా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళు తెరవండి. క్రైస్తువులుగా ఉన్నటువంటి బిడ్డల కళ్ళు యేసు నామములో తెరవబడును గాక తండ్రి నాయన. ఆత్మీయంగా వాళ్ళు ఎదగడానికి, అనేక ఆశ్చర్యకారము చూడడానికి ధర్మశాస్త్ర గ్రంథంలో వాళ్ళ కళ్ళు తెరవమని ప్రార్థిస్తున్నాం. సమస్యలు ఉన్నారని విడిపించండి ప్రభా. ఉద్యోగానికి మంచి ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి వేస్తున్నాములో. గర్భంలో లేని వారి గర్భాలు ముట్టండి వేస్తున్నాములో. ప్రతి ఒక్క గర్భం తెరవబడినగా వేస్తున్నాములో. ఆ అనారోగ్యతో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి వేస్తున్నాములో. మీరు పొందిన గాయాల వాళ్ళకి స్వస్థత కలుగును గాక తండ్రి. కుటుంబాల సమాధానం, ఐక్యత తెచ్చండి. ప్రయాణస్తులను కాపాడండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను దీవించండి. రైతులను దీవించండి. కృప చూపించండి. ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని అంతటిని కాపాడండి ప్రభావ. దేశంలో సమాధానం తెచ్చండి, క్షేమం తెచ్చామని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రభా ప్రతి ఒక్క క్రైస్తువుల్ని, సంఘాలని, సేవకులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.